ఆలయాల సమీపంలో వేరే మతస్థులు వ్యాపారాలు చేసుకోకూడదా? రాజ్యాంగం అయితే అట్లాగేమీ ఆంక్షలు పెట్టలేదు. ఎవరు ఎక్కడైనా చేసుకోవచ్చు. మసీద్ దగ్గరలో హిందువులు చేసుకోవచ్చు, చర్చి దగ్గరలో హిందువులు ముస్లింలు చేసుకోవచ్చు, ఇట్లాగే ఎక్కడెవరైనా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొనుగోలు చేసేటటువంటి వాళ్ళు తమ వాళ్ళ వైపుకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుండడం అన్నది సహజంగా జరుగుతుంది. అది మైనార్టీలో జరుగుతుంది. మెజార్టీలో అట్లా ఏమి ఉండదు, ఎవరి దగ్గరైనా కొనేస్తూ ఉంటుంటారు. అయితే ఈ ఘర్షణలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఎక్కువగా అన్యమతస్థులకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి ఆలయాల పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళ వ్యాపార సంస్థల నుంచినే ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకున్నాయి అనేటటువంటిది ఉత్తరప్రదేశ్లో గతంలో జరిగినటువంటి పరిణామాలు. అయితే ఆ తర్వాతన అరెస్టులు చేయడం కంటే ముందుగానే ఒక విధాన నిర్ణయాన్ని ప్రకటించేశారు. ఎస్పెషల్లీ ఏదైతే ముజఫర్నగర్ ప్రాంతంలో జరగబోతున్నటువంటి ఉత్సవాలకు సంబంధించి కన్వర్ యాత్రకు సంబంధించి క్రిందటిసారి రాళ్ల దాడులు సంఘటనలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఈ దఫా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశారు అందరికీ కూడా. ప్రతి షాపు వాళ్ళు షాపు పేరుతో పాటు ప్రొప్రైటర్ పేరు తప్పనిసరిగా పబ్లిష్ చేయాలి. డీటెయిల్స్, ఫోన్ నెంబరు అది అక్కడ పెట్టాలి అన్నటువంటి. తద్వారా అది ఎవరి షాపు ఏంటన్నో తెలిస్తే అధికారులు అలర్ట్గా ఉంటారు, అట్లాగే మిగతా పబ్లిక్ కూడా అలర్ట్గా ఉంటారు అన్నటువంటిది. అయితే దాన్ని ఆటోమేటిక్గా మైనార్టీలను అబ్యూజ్ చేయడం అన్నటువంటి పాయింట్ మాట్లాడితే ఇక్కడ ఇందులో పేరు పెట్టమంటే అబ్యూజ్ చేయడం ఎందుకు? వేరే పేర్లతో, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ పేర్లతో వేరే వాళ్ళు నడుపుతూ ఉంటే తప్పేం లేదు. అది ఓనర్ పేరు అక్కడ పెట్టినప్పుడు అందులో ఏం జరుగుతుందో అన్నటువంటిది చూస్తారు అనేటువంటిది ఇటు వీళ్ళు వాదించేది. ఓవరాల్గా చూస్తే దీని చుట్టూ వివాదం అయితే రాజుకుంది, కానీ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వెనక్కి పోవడానికి సిద్ధంగా లేదు.